హాయ్ అండి. మొన్న చెన్నై మ్యాచ్ జరిగింది కదా! ఎంఎస్ ధోని కాంట్రవర్షియల్ నడిచింది బాగా. ఎందుకంటే ఆర్‌సీబీ పైన ఏదైతే అతను లోయర్ ఆర్డర్ వచ్చాడో దాదాపు అశ్విన్ తర్వాత వచ్చాడు అతను. అది చాలా కాంట్రవర్షియల్ అయింది. నాకు కూడా నచ్చలేదండి. అతను ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు 43 ఇయర్స్ అంటున్నారు, బాగానే ఉంది. అతను పరిగెట్టలేను లేని అన్నప్పుడు ఆటోమేటిక్‌గా హుందాగా రిటైర్మెంట్ తీసుకో. ఎందుకు ఎందుకంటే క్రికెట్ కన్నా ఎవరు ఎక్కువ కాదండి. అతను ఉంటేనే జనాలు వస్తారు. అతను ఉంటే అది అది కరెక్ట్ కాదు. మరీ బిజినెస్ ఐపీఎల్ అంటేనే బిజినెస్ డబ్బుల కోసం ఆడుతుంటే చేస్తుంటారు. కానీ మరీ క్రికెట్‌ని అంత హీనంగా చేయకూడదు. ఎందుకంటే క్రికెట్ కన్నా ఎవరు అంత పెద్దోళ్ళు కాదనేది నా ఉద్దేశం. సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్ కన్నా చిన్నోడు అంతే. ఆయన దేవుడు కావచ్చు, ఏదైనా కావచ్చు మనం అనుకుంటాం కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే. కానీ క్రికెట్ కన్నా పెద్దోడైతే కాదు. క్రికెట్ కన్నా పెద్దోడైతే కాదు. అది నా అభిప్రాయం. కాబట్టి ధోని ఎందుకు ఆ ప్లేస్‌లో వచ్చాడనేది చాలా కాంట్రవర్షియల్. ఎందుకంటే మీరు దాదాపు 50 పరుగులు తేడాతో ఓడిపోయారు. చాలా హ్యూజ్ మార్జిన్. ఆ ధోని ఆ లాస్ట్‌లో వచ్చి 16 ఎందుకంటే ఎండింగ్‌లో వచ్చాడు. నాట్ ఔట్‌గా ఉన్నాడు. ఏం ఉపయోగం చెప్పండి, నాకు అర్థం కాదు. అదే కొంచెం ముందొచ్చుంటే రవీంద్ర జడేజా కన్నా కొంచెం ముందొచ్చుంటే సరే, దీనికన్నా ఎక్కువ బాల్లు ఉండేవి మన దగ్గర, ఎక్కువ స్కోర్ చేసి ఉండేవాడు కదా! ఇంకా కనీసం గెలుపు పక్కన పెట్టేస్తే మీకు, ఎందుకంటే ఆ టైంలో వచ్చినా కూడా గెలుపు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే 16, 16, 17 రన్స్ కావాలి పర్ ఓవర్‌కి. కానీ ఆ మార్జిన్ తగ్గియచ్చు కదా! మీరు నెట్ రన్ రేటు మీకు ఇంప్రూవ్ అవుద్ది కదా! అంటే నెట్ రన్ పైన లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు క్వాలిఫై కాలేదో ప్లే ఆఫ్‌కి, నెట్ రన్ రేట్ వల్లనే కదా! ఇక్కడ నెట్ రన్ రేటు క్రూషియల్ అవుతుంది కదా! అదే అబ్ది ఆర్డర్ వచ్చి ఉంటే ఇంకొంచెం ఎక్కువ బాల్స్ అతని దగ్గర ఉండేవి. ఇంకొంచెం కనీసం 50 స్కోర్, 60 స్కోర్ చేస్తుంటే ఆ మార్జిన్ అనేది ఏదైతే 50 పరుగుల్లో ఓడిపోయారో అది 30 పరుగులకి, 20 పరుగులకి తేడాతోటి ఓడిపోయి ఉండేవాళ్ళు. అప్పుడేంటి నెట్ రన్ రేట్ బెనిఫిట్ అయ్యి ఉండేది. ఒకవేళ ఆ టైంలో వచ్చి ఇంకొంచెం అతని టైం బాగుండి ఇంకా భారీ హిట్టింగ్లు కొట్టుంటే మ్యాచ్ కూడా గెలిచుండేవాళ్ళేమో. ఎందుకంటే అశుతోష్ శర్మ ఆ టైంలో వచ్చి మ్యాచ్‌ని తారుమారు చేసేసాడు కదా! గెలవలేరు అనుకున్న మ్యాచ్‌ని అశుతోష్ శర్మ వచ్చి ఆ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి గెలిపించడం చూసాం కదా! అలానే ధోని అక్కడ పరిగెట్టమని వికెట్ల మధ్య అంతకుముందులాగా పరిగెట్టి టూసు, సింగిల్స్ తిరగమని కాదు. అతను కొట్టి బిగ్ హిట్లు కొడితే అయిపోతుంది కదా! కానీ ఆ పని కూడా చేయకుండా మీరు అశ్విన్ తర్వాత వచ్చారంటే అశ్విన్ టీ20 ప్లేయర్ అతను. ఆ అశ్విన్ కన్నా నువ్వు అంటే అంత హీనంగా ఉన్నావు నువ్వు. నాకు చాలా బ్యాడ్ అసలుకి. ఎంత బ్యాడ్ అంటే ధోని క్యాల్కులేషన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు అనుకుంటాం కానీ ఎంత బ్యాడ్‌గా ఆలోచిస్తానని నేనైతే అనుకోలేదండి అస్సలకి. ఆ పొజిషన్‌లో వస్తానని. అలాంటప్పుడు ఇంకెందుకు కూర్చోక మెలకుండా సైలెంట్‌గా కూర్చుంటే ఒక యంగ్ కుర్రాడికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇండియాకి మంచిగా ఆడతాడు అంతే కదా! కాబట్టి ఇదొక నాకు అస్సలు నచ్చలేదండి ధోని చేసిన విషయం అయితే. మీరు హర్ట్ అయినా పర్లేదు ధోని ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా! టీం కోసం నువ్వు టీం గెలవడం కోసం ఆడాలనుకుంటే నువ్వు అబ్ది ఆర్డర్ ఎళ్ళు. కనీసం జడేజా తర్వాతనే రావాలి కదా! అశ్విన్ నీకన్నా బెటర్ బ్యాట్స్‌మెన్ నువ్వు అనుకున్నావంటే ఇంకేమనుకోవాలి? లేదా అశ్విన్ లేదా అక్కడ ఏమన్నా సరే బాల్ టు బాల్ ఉందనుకుందాం. ఒకవేళ పొరపాటున 7 ఓవర్స్ అంటే ఒక ఓవర్‌కి 7 పరుగులు, 8 పరుగులు చేస్తుంటే సరే అశ్విన్ పంపించారు. స్లోగా ఆడినా పర్లేదు, లాస్ట్‌లో 10 రన్స్ ఉంటే నేను వచ్చి ఆడతాను, ఇరగదీస్తాను అనుకుంటే అనుకోవచ్చు. అక్కడ ఓవర్‌కి 16, 17 స్కోర్ ఉంది. అశ్విన్ పంపించి ఏం ఉపయోగం? అతను ఆ టైంలో ఏం హిట్టింగ్ చేస్తారు అతను? కాబట్టి నాకైతే అది ధోని చేసింది పూర్తిగా తప్పనిపిస్తుందండి. ఆహ్, టోటల్లీ రాంగ్ అది. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎందుకంటే నేను చెప్పింది నా అభిప్రాయం. నా అభిప్రాయం మీరు ఏకీభవిస్తే ధోని ఆ పొజిషన్ రావడం పెద్ద తప్పు. ఖచ్చితంగా అబ్ది ఆర్డర్ రావాలి. అబ్ది ఆర్డర్ వచ్చి ఆడితే ఆడు, లేకుంటే లేదు. ఎందుకంటే నువ్వు ప్యూర్ బ్యాట్స్‌మెన్‌వి, కీపర్‌వి అంతే. నువ్వు హైలెండర్ లాగా ఎండింగ్‌లో వచ్చి ఆడతాను చేస్తానంటే కుదరదు. నువ్వు అక్కడికి వచ్చి డకౌట్ అయిపో, నో ప్రాబ్లమ్. హిట్టింగ్ చేయి. వికెట్ల మధ్య పరిగెట్టకపోతే హిట్టింగ్ చేయి. ఒక 10 బాల్లలో ఒక 20 రన్స్ కొట్టు, 30 రన్స్ కొట్టేసి వెళ్ళిపో. ఎవ్వరేం మాట్లాడరు నిన్ను. నువ్వు అలో ఇలాట వచ్చి టీంకి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. నెట్ రన్ రేటు చాలా హెవీగా పెరిగిపోయింది. నాట్అవుట్ గుండు ఏం ఉపయోగం? అక్కడికి వచ్చి 17 బాల్లో ఎంత 15 బాల్లో 16, 30 స్కోర్ చేశారు ఆయన. చేసిన ఏం ఉపయోగం ఉంది? టీంకి పెద్ద ఉపయోగం కనిపించలే నాకైతే. సరే, దీనిపైన అయితే మీరైతే కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. తప్పు అనిపిస్తే మీరు అది కూడా కామెంట్ చేయండి ఎందుకు తప్పు అనేది. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.